నమస్తే సిటీవీ న్యూస్ కి స్వాగతం. నేడు వరంగల్లో విశ్వ బ్రాహ్మణ మాతృ సంఘ జిల్లా రాష్ట్ర సంఘం ఆధ్వర్యంలో నిర్వహించిన భద్రకాళి అమ్మవారి బ్రహ్మోత్సవాలకు ముఖ్య అతిథులుగా ఎమ్మెల్సీలు సిరికొండ మధుసూదనాచారి, దాసోజ శ్రవణ్లు హాజరై కార్యక్రమంలో పాల్గొన్నారు. ముందుగా ఈ కార్యక్రమంలో అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించి కుంకుమ పూజలో పాల్గొని అమ్మవారి ఆశీస్సులు పొందారు. కార్యక్రమంలో దాసోజ శ్రవణ్ ఎమ్మెల్సీ మాట్లాడుతూ భద్రకాళి అమ్మవారి బ్రహ్మోత్సవాలు పాల్గొనడం చాలా అదృష్టంగా భావిస్తున్నానన్నారు. అలాగే చట్టసభలో విశ్వ బ్రాహ్మణుల గొంతుక వినిపిస్తానని హామీనిచ్చారు. అనంతరం నిర్వాహకులు చొల్లేటి కృష్ణమాచారి శాల్వ జ్ఞాపికలు అందించారు. కార్యక్రమంలో డాక్టర్ పి విష్ణుమోహన్ రావు, సత్యనారాయణ, సదానందం, చక్రపాణి నాయకులు పాల్గొన్నారు. శ్రీ భద్రకాళి అమ్మ భద్రేశ్వరుల కళ్యాణ మహోత్సవం పెద్ద ఎత్తున ఇవాళ తెలంగాణ రాష్ట్ర విశ్వకర్మ సంఘం నేతృత్వంలో పెద్ద ఎత్తున ఈరోజు సంబరాలు జరుపుకున్నారు. దాంట్లో భాగంగా గౌరవనీయులు పెద్దలు తెలంగాణ తొలి శాసనసభ స్పీకర్ అయినటువంటి మధుసూదనాచారి గారు తర్వాత నన్ను ఇక్కడికి ఆహ్వానించడమైంది. చాలా సంతోషంగా ఉంది. కన్నుల పండుగగా జరిగినటువంటి సంబరంలో పల్లకి సేవలో తర్వాత అమ్మవారి కళ్యాణోత్సవంలో భాగస్వాములై అమ్మవారి ఆశీస్సులు పొంది మొత్తం తెలంగాణ వ్యాప్తంగా ఉన్నటువంటి సబ్బండ వర్గాలకు ప్రజలందరికీ కూడా అమ్మవారి ఆశీస్సులు ఉండాలని చెప్పి కోరుకుంటూ, మరీ ముఖ్యంగా విశ్వకర్మ బంధువులందరికీ కూడా ఇవాళ పెద్ద ఎత్తున సతీ సమేతంగా వందలాది మంది వేలాది మంది ఈరోజు తెలంగాణ వ్యాప్తంగా వచ్చిన వాళ్ళందరూ కూడా ఈరోజు ఈ పండుగలో పాల్గొన్నారు. వారందరికీ కూడా ఆయురారోగ్యాలు సకల సంతోషాలు అమ్మవారి దయ వల్ల కలగాలని చెప్పి కోరుకుంటున్నాను.